ఈ రోజు ఉసిరికాయ పచ్చడి చేద్దాము. పల్లి ఆయిల్ తెచ్చేసి బాండీలో పోసేసి కడిగి ఆరబెట్టుకొని ఉసిరికాయలు మసాలా దినుసులు అన్ని రెడీగా పెట్టుకొని మెంతులు, ఆవాలు, కారము, ఉప్పు, జీలకర్ర అన్ని దోరగా వేపుకొని అన్ని అక్కడ రెడీగా పెట్టేసుకొని బాండీలో ఆయిల్ మరిగింది. ఆయిల్లో చక్కగా ఇవన్నీ ఆరిన ఉసిరికాయలు దానిలో వేసి కలిపేసి దోరగా వేపిన గిన్నెలో తీసేసి ఉప్పు, కారము, మనం ఈ పట్టుకున్న మసాలా దినుసులు మొత్తం తీసుకొచ్చి దానిలో వేసేసి శుభ్రంగా కలిపేసుకొని చేత్తో కలిపి చక్కగా కలిపితే బాగుంటది. ఉప్పు కారం అంతా ఉసిరికాయలకు పట్టి చాలా టేస్టీగా ఉంటది. అలా కలిపేసుకొని ఇంకా మనం దానిలో పోపు చేసుకుందాము. అన్ని రెడీగా పెట్టేసుకొని కొన్ని మిరపకాయలు తొడియాలు తీసేసుకొని ఇంకా ఆయిల్ అదే బాండీలో ఆయిల్ పోసేసుకొని మిరపకాయలు, మన తాలింపు గింజలు, ఏంటంటే ఆవాలు, శనగపప్పు, మొత్తం అన్ని దినుసులు మసాలా దినుసులు అన్ని దానిలో వేసేసుకొని అది పోపు అంతా చల్లారిన తర్వాత కరివేపాకు వేసుకొని అది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఈ గిన్నెలో వేసేసి శుభ్రంగా కలిపేసుకున్నాం అనుకోండి. ఆయిల్ సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడంత ఆయిల్ వేసుకొని ఇంకా దాంతో బాగా మంచిగా కలిపేసి ఈ మొత్తం అలా కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకుంటే ఉప్పు, కారం, ఆయిల్ ఇదంతా పట్టి తర్వాత ఫైనల్ గా నిమ్మకాయ చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండేసుకుంటే ఉంటది. చాలా టేస్టీగా ఉంటది. ఇంకా తర్వాత ఒక మంచి షీషాలో గాని ఒక డబ్బాలో గాని తీసి పెట్టుకుంటే చక్కగా బాగుంటది. చల్లారటం కోసం ఆ బౌల్లో వేసాను. చల్లారిన తర్వాత ఒక డబ్బాలో తీసేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది కలిపిందాం కదా, కలిపిన దాంట్లో కొంచెం వేడివేడిగా రైస్ వేడివేడిగా దానిలో వేసేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటది. అందుకే అది పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక డబ్బాలో చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి ఆయిల్ సరిపోతే కొంచెం ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని చల్లారిపోయిన తర్వాతే మూత పెట్టుకోవాలి. కొంచెం వేడన్నం తీసుకొచ్చి అదే బౌల్లో కలుపుకొని చక్కగా ఎంత టేస్టీగా అసలు చూస్తుంటే నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది. అంతా కలిపేసుకొని నేను, మా హస్బెండ్, మా పిల్లలు తలొక్క ముద్ద చక్కగా తిన్నాము. అసలు మంట కూడా లేదు, ఎందుకంటే నిమ్మకాయ కలిపాము కదా. చాలా సూపర్ గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది.